హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శివ. యాక్చువల్లీ నేను ఇక్కడ తాష్కెంట్లో ఉంటాను. ఉజ్బెకిస్తాన్ కంట్రీ, తాష్కెంట్ క్యాపిటల్ సిటీ. ఇక్కడ నేను వర్క్ చేస్తూ ఉంటాను యాజ్ అ స్టోర్ మేనేజర్. అయితే ఇవాళ మీకు ఒక యాక్చువల్లీ ఏమైందంటే నా వీసా అప్డేట్ అయిపోయింది. అయితే సిమ్ కార్డ్ నడుస్తలేదు నాది. అయితే ఇవాళ సిమ్ కార్డ్ స్టోర్కి వెళ్ళి దాన్ని రియాక్టివేట్ చేసుకుందాం గాయస్. సరేనా? మీకు అలాగే సిటీ కూడా చూపెడతాను. కొంచెం ఎంతవరకు అయితే ఎంతవరకు నేను చూపెడతాను. సరేనా గైస్? చలో లెట్స్ గో. దీన్ని పార్కిన్ స్ట్రీట్ అంటారు, పార్కిన్స్కీ స్ట్రీట్. అయితే ఇక్కడ రెండు పక్కల స్టోర్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ హోటల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది హోటల్, అక్కడ కూడా హోటల్ ఉంది. ఇక్కడ ఇంకో రెస్టారెంట్ ఉంది. చూస్తూ ఉండండి గైస్, సిటీ చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ ఈ కంట్రీలో ఉజ్బెక్ లాంగ్వేజ్ ఇంకా రష్యన్ లాంగ్వేజే నడుస్తుంది. అదే మ్యాక్సిమం ఫాలో అవుతారు. ఇంగ్లీషు వీళ్ళకు ఎక్కువ రాదు. అయితే నాకు కొంచెం ఉజ్బెక్ వస్తుంది, ఒక 50%. రష్యన్ కూడా కొంచెం వస్తుంది. దాంతో నేను మేనేజ్ చేస్తాను ఇక్కడ. యాక్చువల్లీ 2020లో కూడా నేను ఉజ్బెకిస్తాన్లో వచ్చా. 2020 నుండి 22 వరకు నేను ఇక్కడనే ఉన్నా. అప్పుడు కూడా స్టోర్ మేనేజర్ వర్క్ చేసా. దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయా. ఆ ఢిల్లీలో 3 years ఉన్నాక మళ్ళీ ఆఫర్ వచ్చింది ఇక్కడికి. అయితే నేను రీసెంట్లీ ఒక 6 months ముందు మళ్ళీ వచ్చేసా. సో చూడండి గైస్, ఇక్కడ ప్లావ్ సిటీ. ఇది ఒక రెస్టారెంట్. యాక్చువల్లీ ఇది మొత్తం ఉజ్బెకిస్తాన్ కంట్రీ పాపులేషన్ ఒక 3.5 crores ఉంటుంది. 3.5 crores. అందు గురించి చాలా స్ట్రీట్స్ అని చాలా ఖాళీగా ఉంటుంది ఇక్కడ. పాపులేషన్ తక్కువ కదా, అందు గురించే. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ద బెస్ట్ పార్ట్ ఈజ్ దే హ్యావ్ క్లీన్లీనెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా ఇక్కడ ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్, సమర్కండ్, నమంగన్ పెద్ద సిటీస్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ చాలా పాటిస్తారు వీళ్ళు. ప్లస్ క్లీన్లీనెస్ చాలా ఉంటుంది గైస్. ఇవి ఇక్కడ లోకల్ బస్సెస్, చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది ఇక్కడ. ఇది బస్ స్టాప్. ఇది కూడా బస్ స్టాప్ ఇక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్స్ టైం స్టార్ట్ అయిపోయింది. మే ఎండ్ నుంచి సమ్మర్స్ టైం స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్ వరకు సమ్మర్ ఉంటుంది. సెప్టెంబర్ ఎండ్ వరకు కొంచెం వింటర్ స్టార్ట్ అయిపోతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా వింటర్స్ ఉంటాయి. వింటర్స్ అంటే ఇట్ విల్ గో టు -25 degrees. లైక్ స్నో ఉంటుంది ఇక్కడ. స్నో కూడా చాలా ఉంటుంది. సమ్మర్ కూడా చాలా ఉంటుంది, లైక్ 50 degrees పోతుంది ఆల్మోస్ట్. సో ఇట్ ఈస్ లైక్ కాంట్రాస్ట్, లైక్ +50 నుండి -25 వరకు వెళ్ళిపోతుంది. స్నోయింగ్ కంట్రీ కదా, అందు గురించి. ఇది ముందర ఉన్నది పార్కింట్ బజార్ అంటారు ఇక్కడ. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ప్లస్ నర్సరీ ప్లాంట్స్ ఇంకా బేసిక్ వస్తువులు దొరుకుతాయి. బేసిక్ వస్తువులు అంటే లైక్ రెగ్యులర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి ఇక్కడ. సరేనా గైస్? ఇక్కడ స్ట్రీట్ చాలా బాగుంటున్నాయి, చాలా క్లీన్లెస్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు అందరూ. మీరు చూడొచ్చు. ఇదొక బ్యాంక్ గైస్, ఇది తెంగే బ్యాంక్. తెంగే బ్యాంక్ యాక్చువల్లీ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్లో ఉంటుంది.
మీకు లాస్ట్ వీడియోలో నేను కరెన్సీ గురించి కూడా చెప్పాను, అది కూడా ఒకసారి చూడండి వీడియో. గైస్ ఇదే ఇది ఫ్లవర్ మార్కెట్. నర్సరీ ప్లాంట్స్ ఉంటుంది, చాలా వేరే ప్లాంట్స్ ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. కెన్ సీ. గాయస్ ఇది పెట్రోల్ పంప్ స్టేషన్, ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. అలాగే మీకు పెట్రోల్ ప్రైస్ చెప్పాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్ 65 to 70 రూపీస్ పర్ లీటర్ దొరుకుతుంది. ఇండియా కంటే చాలా తక్కువ ఇక్కడ పెట్రోల్. గైస్ ఇది కోల్డ్ డ్రింక్, ఇది ఒక సూపర్ మార్కెట్. ఇందులోకి వెళ్ళి ఒక కోల్డ్ డ్రింక్ తీసుకుందాం గైస్. చాలా థర్స్టీగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ మోయితో అంటే చాలా ఇష్టం గైస్. ఇది మోయితో ఎంత 12,000 సోమ్స్, ఆల్మోస్ట్ 12,000 సోమ్స్ అంటే ఇండియా ఈ 90 రూపీస్ అవుతుంది అంతే కూల్ డ్రింక్. ఇది గైస్ మోయితో తీసుకున్నాను. ఇది ఒక స్ట్రాబెరీ లైక్ లెమన్ ఫ్లేవర్లో ఉంటుంది. 12,000 సోమ్స్ అంటే 90 రూపీస్ ఆల్మోస్ట్. తీసుకున్నాను గైస్, 12,000 సోమ్స్ అయినాయి ఇక్కడ, అంటే 90 రూపీస్ ఇండియా. చూడండి గైస్, గైస్ మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ మేబీ 40 ఉంటుంది అంతే, చాలా తక్కువ. నేను ఫస్ట్ ఢిల్లీలో ఉంటుండే, ఒక 6 months ముందు నేను ఇక్కడికి వచ్చిన కదా, దానికంటే ముందు నేను ఢిల్లీలో ఉంటుండే. అక్కడైతే 900 ఉంటుంది AQI. గాయస్ ఇక్కడ సిమ్ కార్డ్ స్టోర్కి వచ్చా, మీకు చూపెడతా లోపలికి వెళ్ళి. గైస్ సిమ్ కార్డ్ తీసేసుకున్నాను, బీలైన్ సిమ్ కార్డ్, బీలైన్ ఉజ్బెకిస్తాన్. 85,000 సోమ్కి వచ్చింది. 85,000 అంటే 85,000 సోమ్స్ అంటే ఒక 670-80 రూపీస్ అవుతుంది. అయితే ఇందులో అన్లిమిటెడ్ 4G ఇంటర్నెట్, 4G 5G కూడా ఉంది ఇక్కడ. అన్లిమిటెడ్ దొరుకుతుంది, ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ ఫర్ 1 month. ఇండియా కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది టెలికామ్ ఇండస్ట్రీ, కానీ పడలేదు, నడుస్తుంది ఇక్కడ. గాయస్ ఇంకొక విషయం, నా తెలుగు యాక్చువల్లీ ఐ బిలాంగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. అయితే నా తెలుగు కొంచెం తెలంగాణ స్టేట్ లాగా నేను మాట్లాడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్లేసెస్ చూపెడతాను. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఉజ్బెకిస్తాన్లో, టూరిస్టిక్ ప్లేసెస్. సో నేను వీడియో క్రియేట్ చేస్తాను ఇప్పటి నుండి, సరేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కలుద్దాం నెక్స్ట్.